నేత. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణపై వంగపల్లి శ్రీనన్న చేస్తున్న దీక్ష ఒక మాదిగల కోసమేనా? కాదు కాదు కానే కాదు, మన బహుజనులందరి కోసం, మన బహుజనుల బ్రతుకులు మార్చడం కోసం ఇవాల్టి రోజున మనం తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నామంటే ఒట్టి మాదిగ బిడ్డలమే కాదు, మన బహుజనులం మొత్తం ఏకమై తెచ్చుకున్నాం. ఇవాల్టి రోజున వంగపల్లి శ్రీనన్న ఇక్కడ దీక్ష చేస్తున్నాడంటే మాదిగల కోసమే కాదు, మన బహుజనుల కోసం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాల్టి రోజున బడుగు బలహీన వర్గాల పైన అత్యాచారాలు జరుగుతున్న ఆడపిల్లల పైన పట్టించుకునే నా కొడుకులు ఒక్కరు లేరు. అంటే ఆడబిడ్డలంటే అలుసు చులకన. మనమంతా కలిస్తే ఉఫ్ఫు అంటే కొట్టుపోయే నా కొడుకుల చేతుల్లో మన ఆడబిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్లస్ ఓబీసీ బిడ్డలంతా బలైతున్నాం. ఇవాటి రోజున కారణం ఏందో తెలుసా? మనం ఐక్యత లేకపోవడమే. మూడోడు కొట్టుకుంటే రెండోడికి సందం చెప్పేసి అని మనల్లో మనకి గొడవలు పెట్టించి వాళ్ళు పాలకులు పాలిస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? అంటే ఇవాటి రోజున మాదిగ వర్గీకరణ గురించి పోరాడడానికి ఒక వంగపల్లి శ్రీనన్నే ఉన్నాడా? మనందరం రావద్దా? మనందరం కలిసి కట్టుగా ఉండాలా లేదా? ఒక వంగపల్లి శ్రీనన్నకి అవసరమా ఇవాటి రోజున? నేను ఒక పద్మశాలి బిడ్డని, కానీ నేను పెరిగింది మొత్తం నా స్నేహితులు అంతా మాలమాదిగలే. ఇక్కడ కులాల పేరుతో ధనాల పేరుతో ఈ అగ్రవర్ణ కులాలు మనల్ని మోసం చేస్తున్నాయి. మనకు గొడవలు పెట్టించి వాళ్ళు రాజ్యం ఏలుతున్నారు. అవునా కాదా? అవునా కాదా అన్న? అన్న మీరు సపోర్ట్ చేసలేంటే నేను మాట్లాడేది అబద్ధమని కాదా? కదా? అవును. కాబట్టి ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటిదంటే మన మన హక్కులపై మనం పోరాడుకోవాలి. మన హక్కులపై మనం పోరాడుకొని ఇవాటి రోజున ఇక్కడ ఒక్క రోజు పెట్టుకొని సభ ఇక ముగిద్దాం, అంతేనా? కాదు కాదు, మన హక్కులను మనం సాధించుకోవడం కోసమై ఒక్కొక్కటి ఇంటిని ముట్టడిద్దాం. ఏం చేద్దాం? పరుగు పెట్టిద్దాం. ఒక రోజు పోయేది కాదు ఇది. మనం తెలంగాణ ఎట్లయితే తెచ్చుకున్నామో, మన బిడ్డల ప్రాణాలని బలంగా పెట్టి మనం తెలంగాణ తెచ్చుకున్నాం, అట్లానే మనము ఇప్పుడు కూడా మనకు కావాల్సిన హక్కుల కోసం మనం ఫైట్ చేద్దాం. మన హక్కులను సాధించుకునే వరకు మనం ఫైట్ చేద్దాం. ఇవాళ రోజున ఇక్కడ ఒక్క రోజు కూర్చోవడం కాదు. అవును, మనకి 2 వరకు ఇచ్చిందంటే ఇస్తారు. మరి ఎందుకు ఇయ్యరు? ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఇస్తే మనం పోరాడతాం, మనం ఫైట్ చేస్తాం, మనం ఐకమత్యంగా ఉంటాం. మనం ఐకమత్యంగా లేకపోవడమే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనకి కావాల్సింది ఏంటంటే ముందు ఐక్యత 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 కావాలి మనందరికీ. ఐక్యతగా మనం పోరాడదాం. నేను మీకు వెనక ఉండి ప్లస్ ప్రతి దాంట్లో కూడా మీకు మద్దతుగా ఉంటానని, ప్రతి విషయంలో నేను తోడుంటానని, మా బీసీ సంఘాలు మొత్తం తోడుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన హక్కుల కోసం మనం ఫైట్ చేసుకుందాము. మన హక్కుల కోసం ఫైట్ చేసుకునే క్రమంలో ఎవడొచ్చినా గానీ వాడి సీఎం తరపు కానీ, పిఎం తరపు కానీ, వీడి తరపు కానీ, వాడి తరపు కానీ, వాడి అమ్మ మొగడి తరపు కానీ మనం ఫైట్ చేద్దామా లేదా? మన హక్కులను మనం సాధించుకుందాం. మన ఆడబిడ్డల పైన ఏ నా కొడుకన్నా చెయ్యాలంటే ఒకటి పోపిద్దాం. మన ఆడబిడ్డల మీద అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. మన ఆడబిడ్డల మీద అన్యాయాలు అక్రమాలు జరిగితే ఒక్కరు రాడు. అదే పై కులాల పైన అందరు వస్తారు. కారణం ఏంటంటే మన బిడ్డలు కాదా? అత్యాచారాలు అన్యాయాలు జరిగినప్పుడు ఏ బిడ్డైనా బిడ్డే కదా, ఏ బిడ్డకైనా నొప్పి వస్తుంది కదా. ఆ జ్ఞానం లేదా? ఆ ఇంగిత జ్ఞానం లేదా? మన బిడ్డలైతే బిడ్డలు కాదా? మనమైతే మనుషులం కాదా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనము ఏది జరిగినా ఇక్కడ నుండి తీసుకుందాం. వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది, మనకెందుకులే కాదు. మనమంతా ఐక్యతగా ఉండి పోరాడదామా లేదా? ఇవాళ రోజున ఒక విమలక్క, ఒక కోదండరామ్ సారు, ఒక శ్రీనన్న, ఇంకొక అక్క ఇంత మంది ఇక్కడికి వచ్చిండ్రు. వీళ్ళకి అవసరమా? వీళ్ళ ఇంట్లోకే వస్తుందా? కాదు కదా. అందరం కలిసి పోరాడదాం. మనకి ఏది కావాలో మనం సాధించుకుందాం. థ్యాంక్ యూ.